Getting started. ఓకే, సంతోషం 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 అండి అందరికీ. మాస్టర్స్, ఇంకా మనం నలుగురు మాతృకలది చెప్పుకున్నాము నిన్న మొన్న. ఇంకా ముగ్గురు మాతృకలది ఉన్నది మేడం. ముగ్గురు మాతృకలు ఇంద్రాణి మాత, ఇంకొకరు వారాహి మాత, చాముండి మాత. ముగ్గురు మాతల గురించి చెప్పాలి. ఈరోజు ఇంద్రాణి మాత అన్న వారాహి మాత చెప్పుకుందాం. ఈ ఇద్దరు టైం ఉంటే తర్వాత దాన్ని బట్టి చూద్దాం మనం. ఓకే మాస్టర్, మనం ఫస్ట్ మాత యొక్క ఏ రూపం ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటున్నాం కదా రోజు. అలాగే ఈ రోజు కూడా ఇంద్రాణి మాత యొక్క రూపం ఎట్లా ఉంటుంది అనేది చెప్పుకుందాం. ఇంద్రాణి అంటే ఈ ఇంద్రదేవుని యొక్క శక్తి, ఇంద్రదేవుడు ఇచ్చినటువంటి శక్తి ఇంద్రాణి శక్తి. అదే ఇంద్రాణి మాతగా రూపుదిద్దుకున్నదా. ఈమెకి 3 కళ్ళు ఉంటాయి, త్రినేత్రి అనమాట. త్రినేత్రి అని కూడా అంటారు. వినిపిస్తుంది కదండి? ఓకేనా? క్లియర్ గా ఉంది మేడం, కంటిన్యూ చేయండి. ఓకే, 3 కళ్ళు ఉంటాయి, త్రినేత్రి అని కూడా అంటారు. 4 చేతులు ఉంటాయి. రెండు చేతుల్లో ఏమో వజ్రాయుధం ఒక చేతిలో, శక్తి ఆయుధం ఒక చేతిలో ధరించి ఉంటుంది. ఇంకా 2 చేతులు, ముందు చేతులు మామూలుగా వరద ముద్ర, అభయ ముద్రతో ఉంటుంది. ఈవిడ ఎరుపు రంగులో ఉంటుంది శరీర ఛాయ. తలపైన కిరీటం ధరిస్తుంది. ఈమె కూడా చాలా భారీగా అలంకరించుకుంటుంది. ఇంద్రుని శక్తి, ఇంద్రుడు అంటే దేవతల యొక్క రాజు కదా. రాజు కాబట్టి భారీగానే అలంకరణ, బంగారం, నగలు, పట్టు పీతాంబరాలు బాగా ధరించే ఉంటారు. కాబట్టి ఈవిడ భారీగా మంచి నగలు, మంచి వస్తువులు అలా ధరించి ఎక్కువగా అలంకారం చేసుకుని ఉంటుంది అన్నమాట. ఈవిడ యొక్క వాహనం ఏనుగు. ఈవిడ కల్పక వృక్షం కింద ఎక్కువగా ఉంటుంది. ఏనుగు అంటే మామూలుగా ఇది కాదు, తెల్ల ఏనుగు ఈమె వాహనం అన్నమాట. అంటే ఇంద్రుని దగ్గర ఐరావతం ఉంటుంది కదండి, ఐరావతం అంటే తెల్లటి ఏనుగే కదా. అదే ఈవిడ యొక్క వాహనం, తెల్లటి ఏనుగు. అట్లాగే ఇంద్రునికి సహస్రాక్షుడు అంటాం. అంటే 1000 కళ్ళు ఉన్నవాడు, ఒళ్ళంతా కళ్ళు అంటారు చూడండి. ఒక శాపం వల్ల ఇంద్రుడికి 1000 కళ్ళు వచ్చినాయి. అట్లాగే ఈవిడ కూడా, ఈవిడ రూపంలో శరీరం అంతా కూడా 1000 కళ్ళు కలిసి ఉంటుంది. అయితే ఆ 1000 కళ్ళు అనేది ఏం చెప్తారంటే శాపం కాదు, అది ఒక వరము అని కూడా అంటారు. ఎలా అంటే 1000 కళ్ళు ఉండటం వల్లే రాజు కాబట్టి ప్రజలందరినీ, తన రాజ్యాన్ని అంతటిని కూడా 1000 కళ్ళతో కాపాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయనకి అంత శక్తి రావటం అనేది అది శాపం కాదు, వరమే అని కూడా ఒక భావం ఉన్నది మన పురాణాలలో. ఆ రకంగా ఈ ఇంద్రుని యొక్క శక్తి కాబట్టి ఈమెకి కూడా 1000 కళ్ళు ఉన్నాయి అన్నమాట. తర్వాత ఈవిడ యొక్క లక్షణాలు చెప్పుకుందాము. ఈవిడ ఇది ఇంద్రుని యొక్క శక్తి కాబట్టి రాజు, కాబట్టి రాజు అనగానే సహజంగానే వీరత్వము, సౌరత్వం ఉంటాయి కదా. అట్లాగే మంచి ప్రతాపవంతురాలు, బాగా వీరత్వం, అంటే వీరుడు అంటారు కదా మగవాళ్ళు. అంటే ఇక్కడ అమ్మ అని చెప్పుకుంటున్నాం కాబట్టి వీరత్వానికి సంకేతంగా ఉంటుంది అని చెప్పుకుంటాం. ఈవిడకి ఆయుధంగా వజ్రాయుధం ధరించి ఉంటుంది. ఈ వజ్రాయుధంతో ఉండి జగత్తుని రక్షిస్తూ 1000 కళ్ళతో ఉంటుంది అనమాట. ఈవిడకి 3 కళ్ళు ఉన్నాయి కాబట్టి త్రినేత్రి అంటారని చెప్పుకున్నాం కదా. అట్లాగే 4 చేతులు ఉన్నాయి. 4 చేతుల్లో 2 చేతులు ఆయుధాలు ధరించి రక్షణ కోసం ఉంటే, 2 చేతులు ప్రజలకి వరదమిస్తూ, అభయం ఇస్తూ, అంటే ప్రజలకి ఎప్పుడు కూడా నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తుంది. అభయముద్ర అంటే, అభయం అంటే అంతే కదండి, మీకు ఏ బాధ ఉండదు, నేనున్నాను, నేను కాపాడుతాను మీకు అనేది ఈవిడ సంకేతంగా ఇందులో చెప్తారనమాట. తర్వాత ఈవిడ వాహనం ఐరావతం చెప్పుకున్నాం మనము. ఈ ఐరావతం అనేది ఇంద్రుడి యొక్క తెల్లటి ఏనుగు. ఈమె కూడా ఆ తెల్లటి ఏనుగే ధరించి ఉంటుంది అనమాట. ఈవిడ యొక్క శక్తిని విశుద్ధి చక్రం యొక్క శక్తితో చెప్పుకుంటారు అనమాట. అంటే విశుద్ధి అంటే ఏంటి? మనం ఎప్పుడు కూడా ప్యూరిటీ, శుద్ధి అనేది. అంటే మనం గొంతు చక్రం ఉంటుంది, విశుద్ధి చక్రం అనేది. అంటే మన మాట, మన మనసు అక్కడికి వచ్చేసరికి ప్యూర్ అయిపోతాయి అన్నమాట. అట్లాగే ఈవిడ చాలా ప్యూరిటీతో ఉంటుంది అనమాట.
అందుకనే విశుద్ధ చక్రం శక్తి తోటి చెప్తారు ఈవిడ శక్తికి. ఈవిడ మన రక్తంలో ఈ శక్తి, ఈవిడ అంటే ఇంద్రాణి శక్తి అని చెప్పుకున్నాం కదండి. ఈ ఇంద్రాణి శక్తి ఎలా ఉందంటే మన శరీరం రక్తంలో హీమోగ్లోబిన్ రూపంలో ఉంటుందన్నమాట. ఈ హీమోగ్లోబిన్ గురించి మళ్ళీ చెప్పుకుందాం ఇప్పుడే. తర్వాత ఈవిడ రాజు కాబట్టి, ఈ శక్తి రాజు యొక్క శక్తి కాబట్టి చాలా మంచి వ్యవహార దక్షత బాగా ఉంటుంది అన్నమాట. అంటే ఏ వ్యవహారంలో ఎలా నడపాలి, ఏ పనులు ఎలా చేయాలి, ఎవరిని ఎలా, ఏ పనికి ఎవరిని నియమించాలి, ఎలా మాట్లాడాలి, ఇలా చాలా ఉంటాయి కదా. ఈ వ్యవహార దక్షత అనేది ఈవిడ బాగా కలిగి ఉంటుంది. ఇప్పుడు మనలో కూడా ఆ శక్తి ఉన్నప్పుడు ఏ పనులనైనా కూడా మనం భయం అనేది లేకుండా, అనుమానాలు, భయాలు, కోపాలు ఇవన్నీ ఏమీ లేకుండా చాలా చక్కటి వ్యవహార దక్షత కలిగి ప్రకాశవంతంగా ఉంటాం అన్నమాట. అట్లాగే ఈ అరిషడ్ వర్గంలో ఈవిడ మత్సరం అనే దానికి కారణంగా చెప్తారనమాట. మత్సరం అంటే ఒక రకంగా ఈర్ష్య అని కూడా చెప్పుకోవచ్చు. ఈర్ష్య అసూయ లాగానే కదా మత్సరం అంటే కూడా, అట్లాగా చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈవిడ ఆనందంగా ఎప్పుడు కూడా తను రాణి కాబట్టి, రాజుగారు కాబట్టి తాను ఆనందంగా సంతోషంగా ఉంటూ ప్రజలందరినీ కూడా సంతోషంగా ఆనందంగా ఉంచడానికి ఎప్పుడు కూడా తను కృషి చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లాగా ఇప్పుడు ఈ ఇంద్రాణి శక్తి ఉన్నప్పుడు మనం కూడా ఎవరికైనా కూడా ఏ పనైనా చేయగలుగుతాం, అందరికీ నేనున్నాను అనేటువంటి అభయం ఇవ్వగలుగుతాం అన్నమాట. ఇక్కడ రక్తం అనేది మనకి ఎర్రగా ఉంటుంది తెలుసు కదా. ఈ ఎరుపు రంగులో ఎందుకు ఉన్నది అంటే హీమోగ్లోబిన్ కారణాన ఎరుపు అంటే ఈ హీమోగ్లోబిన్ అనేది కూడా ఒక రకమైన ప్రోటీన్ లాంటిది అనమాట. అది ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ రక్తం అనేది ఎర్ర రంగులో ఉంటుంది. మనకి రక్తం తగ్గినప్పుడు రక్తం తగ్గిందని చెప్పరు, హీమోగ్లోబిన్ తగ్గిందని చెప్తారు. అంటే మనం హీమోగ్లోబిన్ పెంచుకోవాలి అన్నమాట. అంటే ఈ రక్తం రంగు కానీ దాని యొక్క దీనికి కానీ ద్రవంగా ఉండటానికి కారణం ప్లాస్మా చెప్పుకున్నాం కదా. అట్లాగే ఎరుపు రంగుగా ఉండటానికి కారణం హీమోగ్లోబిన్ అన్నమాట. హీమోగ్లోబిన్ అనే పేరు ఉంది చూడండి. ఇందులో హీమో అంటే ఐరన్ అనుకోవాలి, హీమో అంటే ఐరన్, గ్లోబిన్ అంటే అది ఒక రకమైనటువంటి మేడం మ్యూట్లోకి వెళ్ళారు, చూసుకోండి ఒకసారి. భారతి మేడం. అంటే గ్లోబిన్ అంటే ప్రోటీన్ అన్నమాట. ఈ ఐరన్ ఇప్పుడు అందుకనే హీమోగ్లోబిన్ అంటే మనకి రక్తం తక్కువైనప్పుడు ఐరన్ తక్కువైనట్టు అనమాట మన శరీరంలో. అందుకనే మనకి ఐరన్ టాబ్లెట్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అనమాట. ఈ రెండింటిని కలపడానికి అంటే హీమోగ్లోబిన్ అనే రెండింటిని కలపడానికి ఒక చక్కగా కార్బన్ అనేటువంటి అణువు ఫోలిడన్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఫోలిక్ యాసిడ్ లాగా అంటారు చూడండి మనం, అట్లా అనేది ఉంటుంది. ఈ రెండింటిని కలిపి హీమోగ్లోబిన్ అంటారు. అంటే హీమోగ్లోబిన్ ఆక్సిజన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ని రవాణా చేస్తూ ఉంటుంది. హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ ఏమో అందిస్తూ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏమో కణాల నుంచి తీసుకువెళ్ళి మనకు ఊపిరితిత్తులకు అందిస్తుంది అనమాట. ఈ హీమోగ్లోబిన్ అనేది ఈ ఎర్ర రక్త కణాల్లో కలిసిపోయి బాగా నీటిగా ఉంటాయి. అందువల్లే అంత కలిసిపోయి ఉంటాయి కాబట్టి రక్తానికి దాని రంగు వచ్చింది అనమాట. ఇప్పుడు మన శరీరానికి ఆక్సిజన్ ఎప్పుడైనా ఎక్కువగా అవసరమైంది అనుకోండి, అప్పుడు మన శరీరంలో హీమోగ్లోబిన్ కూడా ఎక్కువగా ఉత్పత్తి చేయబడుతుంది. నేను మనం ఇది చెప్పుకునేటప్పుడు గ్లూకోజ్ ఇంకా చెప్పుకోలేదు కదా. ఎనర్జీ శక్తి కావాల్సి వచ్చినప్పుడు చెప్పుకున్నాను చూడండి. శక్తి కావాలి అంటే మనకి ఎక్కువగా ఆక్సిజన్ తక్కువైనప్పుడు నీరసం వస్తుంది కాబట్టి శక్తి కావాలి అంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉండాలి అని. అందుకే మనం ఎక్కువ రన్నింగ్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు శ్వాస ఎక్కువ తీసుకుంటాం మనం, అంటే అక్కడ ఆక్సిజన్ మనకి ఎక్కువ కావాల్సి వస్తుంది. అదే విధంగా మనం ఎక్కువగా ఇదిలో ఉన్నప్పుడు శరీరానికి ఆక్సిజన్ ఎక్కువ అవసరం అవుతుంది. అట్లాగే ఈ హీమోగ్లోబిన్ ఆ టైంలో పెరుగుతాయి అన్నమాట. అందువల్ల ఆక్సిజన్ ఎక్కువగా అందించబడుతుంది. తర్వాత పొగ తాగే వాళ్ళు, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు చూసారండి, వాళ్ళకి, తర్వాత అధిక ఎత్తులో ఉంటారు అంటే కొంతమంది చిన్న చిన్న కొండల మీద నివాసం ఉంటారు కదండి. మనకి హిల్ స్టేషన్స్ అని ఉంటాయి, కొండల పైన ఉండేవాళ్ళు,
తర్వాత సిటీలో కూడా కొన్ని ఊరు చివర కొండల మీద ఇళ్ళు కట్టుకుని ఉంటారు కొంతమంది. అట్లా ఎట్లయినా ఎత్తు ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు కూడా ఆక్సిజన్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. అంటే మామూలుగా మనం ఇక్కడ కింద నివసించే వాళ్ళకంటే కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఆక్సిజన్ ఎక్కువగా కావాల్సి ఉంటుంది. కాబట్టి మన శరీరంలో కంటే వాళ్ళ శరీరంలో హిమోగ్లోబిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి శరీరానికి తగ్గట్టు, అంటే మన శరీరం ఎప్పుడూ కూడా ప్రతి క్షణం ఏది అవసరమో ఎంత అవసరమో గమనిస్తూనే ఉంటుంది. చూడండి, మనం ఎక్కువ కష్టపడుతున్నప్పుడు ఒక రకంగా, విశ్రాంతిగా ఉన్నప్పుడు ఒక రకంగా, నిద్రలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఈ రకంగా శరీరం ఎప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటుందన్నమాట. మనకు అవన్నీ కూడా ఎప్పుడు గమనించాం, కానీ ఇవన్నీ చూస్తే తెలుస్తుంటే మనం కూడా మన శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవటానికి ఎంత శ్రద్ధగా ఉండాలి అనేది మనకి అనిపిస్తుంటుంది కదా మేడం, మాస్టర్. అట్లాగే ఈ హిమోగ్లోబిన్ అనేది ఈ ఎర్ర రక్త కణాల ద్వారా శరీరానికి హిమోగ్లోబిన్ అందించి వాటికి వాళ్ళకి కావాల్సినటువంటి శక్తిని సరఫరా చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే హిమోగ్లోబిన్ మనకు శరీరంలో తగినంత లేదనుకోండి, అంటే తక్కువగా ఉన్నప్పుడు రక్తహీనత చెప్తున్నాం కదా ఇందాక, శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే రక్తం తక్కువ ఉన్నది అని చెప్తారని, అదే రక్తహీనత ఏర్పడుతుంది అన్నమాట. అంటే మనకు రక్తం ఉండవలసిన దీనికంటే తక్కువగా ఉన్నది అని అర్థం. అదే రకంగా హిమోగ్లోబిన్ ఎక్కువ అయింది అనుకోండి, తక్కువైనప్పుడు రక్తహీనత అంటారు, రక్తం తక్కువ ఉంటుంది. అదే ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఆర్బీసీ సంఖ్య, అంటే రక్తం ఎక్కువ అవటం అంటే మన శరీరంలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య బాగా పెరుగుతుంది అనమాట. ఉండవలసిన వాటికంటే కూడా ఎక్కువగా ఉంటాయి. మనం ఆర్బీసీ చెప్పుకున్నాం, ఈ రక్త కణాలు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే రక్తం చిక్కబట్టడం, ఇంకా ఎక్కువైతే గడ్డ కట్టడం ఇట్లా తయారవుతాయని చెప్పుకున్నాం కదా. అదే అన్నమాట ఇక్కడ కూడా ఈ హిమోగ్లోబిన్ ఎక్కువైనప్పుడు ఈ రక్త కణాల సంఖ్య, ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువైపోయి రక్తం గడ్డ కట్టడం జరుగుతుంది. రక్తం గడ్డ కట్టడం వల్ల ఏమవుతుంది, రక్త ప్రసరణ జరగదు. మీ శరీర కణాలన్నిటికీ రక్తం అందక చాలా ప్రాబ్లం, ఎక్కడ రక్తం సరిగ్గా అందకపోతే అక్కడ ప్రాబ్లం అవుతుంది. అట్లా దానికి మొదటగా మనకు వచ్చేది ఏంటంటే కొంచెం చిన్న పని చేసినా, వంగినా, దగ్గినా కూడా ఆయాసం వస్తుంది మనకి, ఈ రక్తం ఈ గడ్డ కట్టి ఇదైనప్పుడు. తర్వాత గుండె దగ్గర కండరాలు పట్టేసినట్టుగా ఉంటాయి, చెస్ట్ ఇదేంటి గుండె దగ్గర ఒక్కొక్కసారి మనకి కండరాలు పట్టేసి బిగపట్టింది అనుకుంటాం చూడండి, అట్లా ఉంటాయి. ఇంకా చెమటలు కూడా ఊరికినే ఎండ లేకపోయినా ఇది లేకపోయినా కూడా చెమటలు బాగా పోసేసి నీరసంగా కనిపిస్తాం అన్నమాట. ఇవి హిమోగ్లోబిన్ మనకి ఎక్కువైనప్పుడు. అంటే నీరసం అనేది ఏంటి, హిమోగ్లోబిన్ తక్కువై వచ్చే నీరసం కాదు, చెమటలకి దిగ చెమటలు అంటాం చూడండి, బాగా చెమటలు పోస్తే కూడా మనకి ఒక రకమైన నీరసం. అంటే శరీరంలో ఉన్న సాల్ట్ అంతా పోతుంది కదా, చెమటలు ఎక్కువ పోసినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఉన్న సాల్ట్ బయటకు వస్తుంది. సాల్ట్ బయటకు వచ్చేసినప్పుడు మరి మనకి కొంత శక్తి తగ్గుతుంది కదా. అట్లా రక్తం సరఫరా అవ్వకపోతే గుండె దగ్గర కూడా ఒకసారి హార్ట్ అటాక్ కూడా దారి తీస్తూ ఉంటుంది అనమాట. అందుకని హిమోగ్లోబిన్ ఇంకా బాగా తగ్గింది అనుకోండి, అంటే కొంచెం తగ్గితే ఈ ప్రాబ్లమ్స్, బాగా తగ్గిపోతే ఆ ఎనీమియా అనేది బాగా ఎక్కువైపోయి మనకి కొన్ని ఏమంటారు పెరాలసిస్ ఇట్లాంటివి అటాక్స్ ఉంటాయి చూడండి, వాటిని హార్ట్ అటాక్ అని, పెరాలసిస్ లాగా స్ట్రోక్ అంటాం కదా, ఏ స్ట్రోక్ అయినా కూడా రావచ్చు, ఎక్కడైనా కూడా రావచ్చు అనమాట. కాబట్టి దాన్ని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అయితే ఈ హిమోగ్లోబిన్ యొక్క తక్కువైనప్పుడు మనకి ఏం కనిపిస్తున్నాయి అనేది ఇంకొంచెం చెప్తున్నాము. ఏంటంటే బలహీనతగా ఉంటాం, నీరసంగా ఉండటం ఒకటి, శ్వాస సరిగ్గా ఆడదు, అంటే ఆయాసం కూడా వస్తుందని చెప్పుకున్నాం కదా ఉంది. తర్వాత ఒక రకమైన మత్తులో మైకంలో ఉంటాం. తర్వాత హార్ట్ బీటింగ్ కూడా ఒక రెగ్యులర్ గా ఉండదు. మామూలుగా హార్ట్ బీట్ నిమిషానికి 72 సార్లు కదా, కానీ అదేంటి ఒక నిమిషం 72 సార్లు కొట్టుకుంటే ఒక నిమిషం 60 సార్లు కొట్టుకుంటుంది, ఒకసారి 80 సార్లు కొట్టుకుంటుంది. క్రమరహితంగా ఉంటాం, అంటే ఒక క్రమమైన పద్ధతిలో ఉండకుండా క్రమరహితంగా ఉంటుంది అన్నమాట. ఇంకా మళ్ళీ మనకి ఒక్కొక్కసారి చెవుల్లో ఏదో గాలి ఉప్పని ఊదినట్టు, చెవుల్లో సౌండ్ గా వచ్చినట్టు ఉంటాయి. తలనొప్పి, కాళ్ళు చేతులు చల్లగా అవ్వటం, చర్మం కూడా రంగు మారుతుంది. రక్తం తక్కువైతే పాలిపోయినట్టున్నారు అంటారు చూడండి, అంటే కొంచెం తెల్లగా రంగు, లేత పసుపు రంగులో అట్లా శరీరం మన సహజమైన రంగు కాకుండా కొంచెం తగ్గినట్టు పాలిపోయిన రంగులాగా ఉంటాం అన్నమాట. ఈ లక్షణాలన్నీ కూడా
హీమోగ్లోబిన్ తక్కువైనప్పుడు కనిపిస్తాయి అన్నమాట. అయితే మనకి ఈ హీమోగ్లోబిన్ అనేది ఒక గొలుసులాగా చెప్పుకున్నాం కదండి మనం. హీమో అనేది గ్లోబిన్ అనేది రెండు కలిసిన ఒక సమ్మేళనమే అని చెప్పి, అంటే ఈ హిమ్ అంటే ఐరన్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఐరన్ అనేది ఏంటంటే ఒక పోర్ఫోరిన్ యొక్క సమ్మేళనం. అంటే దాంట్లో పోర్ఫోరిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ కాదు, దాన్ని పోర్ఫిరిన్ అనేది ఒక ప్రోటీన్ కానీ ఒక పదార్థం అనుకోవాలి, కరెక్ట్. ఒక పదార్థం ఉంటుంది, అది దీంట్లో కలుస్తుంది అనమాట. అది కలవటం వల్ల ఆ ఇనుప రేణువులు, ఐరన్ రేణువులు మన రక్తంలోకి వచ్చి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ కలిసి కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అంటే ఈ రెండింటి యొక్క కలయిక వల్లే మనకి హీమోగ్లోబిన్ అనేది రావటం వస్తుంది. అయితే ఈ హీమోగ్లోబిన్ మనకి ఆడవాళ్ళకు ఒకలాగా ఉంటుంది, మగవాళ్ళకు ఒకలాగా ఉంటుంది. ఇద్దరికి ఒకేలాగా ఉండదండి. పురుషులకేమో 14 నుంచి 18 వరకు ఉండాలి గ్రామ్స్ అది. స్త్రీలకేమో 12 నుంచి 16 గ్రామ్స్ వరకు ఉండాలన్నమాట. దీనికి 1-2 ఇటు అటు తక్కువ ఉన్నా ఎక్కువైనా అంత ఇబ్బంది ఉండదు. కానీ ఇంకా తక్కువైతే మనం ఇందాక చెప్పుకున్న లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా ఎక్కువైనా కూడా ఇది కానీ, అంటే 14 నుంచి 18 అన్నారంటే పురుషులకి 14 కంటే తగ్గినా కొంచెం ఇబ్బంది, 18 కంటే పెరిగినా ఇబ్బంది అనమాట. అది లెక్క. హీమోగ్లోబిన్ పెరగాలి అంటే ఐరన్ అనేది ఒక కేవలం మాత్రం మందు రూపంగా టాబ్లెట్స్ లాగానే కాకుండా ఐరన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే బెల్లము, నువ్వులు, తర్వాత కూరగాయల ముక్కలు, అన్ని రకాల కూరగాయలు కూడా మిక్స్డ్ గా వెజిటబుల్స్ కలుపుకొని తింటే బాగుంటుంది. తర్వాత గోధుమల్లో కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఫ్రూట్ జ్యూసెస్, కొన్ని పండ్ల జ్యూస్ తీసుకుని ఈ ఆహారం తీసుకుంటూ ఉంటే రెగ్యులర్ గా బాగా నువ్వులు, బెల్లము ఇట్లాంటి వాటిల్లో ఇంకా బాగా ఉంటుంది అన్నమాట. బీట్రూట్ ఒకటి బాగా పెరుగుతాయి మనకి. ఇది మన హీమోగ్లోబిన్ ని సహజంగా పెంచుకోవడానికి మార్గాలు అన్నమాట. మనం ఇంద్రాణి యొక్క శక్తికి హీమోగ్లోబిన్ కి ఉన్న పోలికలు చూద్దాం. ఇంద్రాణి రంగు ఎరుపు రంగులో ఉంటుంది. ఈవిడ శరీరాన్ని మనం ఫస్ట్ ఆ రూపవర్ణన చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా. ఈ హీమోగ్లోబిన్ అనేది కూడా ఎరుపు అని చెప్పుకున్నాం. దీని వల్లనే రక్తం ఎరుపు రంగులో ఉంటుంది అనేది మనకు అర్థమైంది. అంటే ఈ ఇంద్రాణి శక్తి యొక్క రంగు, హీమోగ్లోబిన్ యొక్క రంగు ఒకటే అన్నమాట. తర్వాత ఈ స్థితిని విశుద్ధి స్థితిగా అని చెప్పుకున్నాం, అంటే ప్యూరిటీ అని చెప్పుకున్నాం. అట్లాగే హీమోగ్లోబిన్ అనేది కూడా రక్తాన్ని శుద్ధి చేసి ప్యూరిటీగా ఉంచుతుంది అనమాట. అంతే కదండి. మరి ఈ హీమోగ్లోబిన్ అన్ని కణాలకి వెళ్ళి మలిన రక్తాన్ని తీసేస్తుంది, ప్యూర్ రక్తాన్ని ఇస్తుంది. కాబట్టి శుద్ధి చేస్తూ ఉంటుంది అనమాట. ఈ రకంగా ఇక్కడ ఉంది. తర్వాత ఈ ఇంద్రాణి మాత వ్యవహార దక్షత కలిగి ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలిస్తూ ప్రకాశవంతంగా ఉంచుతుంది అనుకుంది. అలాగే ఈ హీమోగ్లోబిన్ కూడా శరీరంలోని అన్ని భాగాలకి తగిన స్థాయిలో, అంటే వాళ్ళు ఎక్కువ కష్టపడేటప్పుడు ఎక్కువ హీమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. విశ్రాంతి సమయంలో తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అని. అలా అంటే వాళ్ళకి ఏ టైంలో ఎంత కావాలి అనేటువంటి ఆ యొక్క నాలెడ్జ్, అదే దాన్నే వ్యవహార దక్షత అంటాం కదా. అది ఉండటం వల్లనే ఈ హీమోగ్లోబిన్ అనేది సమంగా వాళ్ళకి ఎంత కావాలో అంత ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ రకంగా ఈ ఇంద్రాణి శక్తి లాగా హీమోగ్లోబిన్ కూడా మంచి వ్యవహార దక్షత కలిగి కణాలన్నింటినీ కూడా ప్రకాశవంతంగా ఉంచుతుంది అనేది చెప్పుకోవచ్చు మనం. అట్లాగే ఈ ఇంద్రాణి మాత వజ్రాయుధాన్ని ధరించి జగత్తుకి రక్షణగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. అట్లాగే ఈ హీమోగ్లోబిన్ ఏం చెప్తామంటే ఇది వజ్రాయుధం లాగా పనిచేస్తూ ఉంటుంది అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఏవైనా బ్యాక్టీరియాలు వచ్చినాయి అనుకోండి శరీరంలోకి, ఈ బ్యాక్టీరియాలు వచ్చినప్పుడు వజ్రాయుధంతో ఏ విధంగా దండించి ఖండిస్తూ ఉంటామో అట్లాగే ఇది వైరస్లు, బ్యాక్టీరియాలు వచ్చినప్పుడు వాటి మీద దాడి చేసి మనని కాపాడుతూ ఉంటుంది అనమాట. నిరంతరం మనకి రక్షణగా ఉంటూ ఉంటుంది అనమాట. అయితే ఈ ఇంద్రాణి మాత ఎప్పుడు కూడా ప్రజల్ని ప్రశాంతవంతంగా సంతోషంగా ఉంచుతూ కాపాడుతూ ఉంటుంది. అంటే ప్రజలంతా కూడా శాంతమైన జీవితం, మంచి మనసుతో ఆహ్లాదకరంగా ఉంటారు కదా. అట్లాగే హీమోగ్లోబిన్ కూడా శాంతియుతంగా చక్కగా కణాలు పనిచేసుకునేటట్టుగా వాళ్ళకి రక్షణగా ఉండదు, ప్రశాంతవంతమైన దక్షత కలిగి ఇస్తూ ఉంటుంది హీమోగ్లోబిన్ అనేది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హీమోగ్లోబిన్ చక్కగా ఉన్నప్పుడు మనం
ఆ కణాలన్నీ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాయి. అదే ఆనందమయ స్థితి అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఇమ్యూనిటీని పెంచితే మనకు అనారోగ్యాలు రావు కదా, అప్పుడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం అనేది ఇక్కడ చెప్పబడింది. ఇది ఇంద్రాణి మాత హిమోగ్లోబిన్ యొక్క వివరాలు ఇవ్వండి. మనం మరి డౌట్స్ అది ఏమన్నా ఉంటుంటే లాస్ట్కి చెప్పుకుందాము. ఇప్పుడు వారాహి మాత చెప్పుకుందాం. ఒక్క నిమిషం సుజాత, సారీ, ఫోన్ ఛార్జింగ్ కొంచెం ఇది వచ్చింది, నేను ఒక్కసారి ప్లగ్ చెప్పుకుందాం. వారాహి మాత అంటే విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం ఆ రూపంలో ఇచ్చినటువంటి శక్తి అని చెప్పుకున్నాం కదా మాస్టర్. వరాహము అంటే ఏంటండి, తెలుగులో మనం ఏమంటాం, పంది అంటాం. అంటే ముఖమేమో పంది దీనిలాగా ఉంటుంది, శరీరం ఏమో మనిషి శరీరం ఉంటుంది. ఈ వారాహి మాత కూడా అలాగే ఉంటుంది అనమాట. శరీరం అంతా మనిషిది ఉంటుంది, ముఖం మాత్రం వరాహ ముఖం కలిగి ఉంటుంది. ఈవిడ యొక్క రంగు ఎట్లా ఉంటుందంటే మేఘాలు, నీలి మేఘాలు అంటాం చూడండి, లేత నీలం రంగులాగా అట్లా ఒక కొంచెం తెలుపు కొంచెం నీలం కలగలుపులా ఉంటుంది చూడండి, అలాగా మేఘం యొక్క రంగులో ఉంటుంది అనమాట. ఈవిడ మకుటం ధరిస్తుంది, దాన్ని ఒక రకమైన కరాండ అంటారంటది. ఆ కరాండ అనే అంటే అదొక షేప్ అనమాట. ఆ షేప్ లో ఉన్నటువంటి మకుటం ధరించి ఉంటుంది ఈవిడ. తర్వాత ఈవిడకి ఆభరణాల్లో పగడాల ఆభరణాలు ఎక్కువగా ఉంటాయి, పగడాలు ఎక్కువగా ధరిస్తుంది అన్నమాట. ఈమెకు కూడా వాహనం ఏనుగు వాహనం. అంటే ఇప్పుడు విష్ణుమూర్తి అవతారమే కదా విష్ణు వారాహదేవుడి అంటే కూడా, అందుకనే ఈ వాహనం కూడా ఏనుగు అన్నమాట. ఈవిడ శ్రీచక్రం యొక్క ఆవరణలు ఉంటాయి చూడండి, శ్రీచక్రానికి 9 ఆవరణలు ఉంటాయి కదా, ఈ 9 ఆవరణలలో కూడా ఒక 7 ఆవరణలలో ఈవిడ యొక్క ధాతువులు ఉంటాయి అన్నమాట. సప్త ధాతువులు అంటారు చూడండి, అంటే ఎముక, మేధ, మాంసం, మన శరీరంలో ఉన్నవే సప్త ధాతువులు కూడా. అవి ఏంటంటే మేధ, ఎముక, మాంసము, రక్తము, చర్మము, శుక్లము, పైత్యరసం, ఇట్లా ఈ 7 ధాతువులు అనమాట. ఈ 7 ధాతువుల రూపంలో శ్రీచక్రం యొక్క 7 ఆవరణలలో కలిసి ఉంటుందన్నమాట. ఈవిడ యొక్క ఇది ఏంటంటే నాగలి అనేది ఒక ఆయుధము, తర్వాత శక్తి అనమాట, అంటే రోకలి లాగా పట్టుకుని ఉంటుంది అనమాట ఒక చేతిలో. ఈ 2 ఆయుధాలు ధరించి ఉంటుంది. ఈవిడ కల్పవృక్షం కింద ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈవిడకి ఏం చెప్తారంటే బాహ్య ఇంద్రియాలు కాక అంతరింద్రియాలలో ఈమె యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి అంతరింద్రియాలు కూడా ఉంటాయి, బాహ్యేంద్రియాలు వేరు అంతరింద్రియాలు వేరు. ఎలాగంటే ఇప్పుడు మనకి కళ్ళు ఉన్నాయి, కళ్ళు అనేది బాహ్యమైన ఇంద్రియం, అంతరింద్రియం అంటే చూపు. అలాగే చెవులు ఉన్నాయి, చెవులు బాహ్యేంద్రియం, అంతరింద్రియం అంటే వినికిడి. అంటే ఇప్పుడు మనకి చూడండి, మనం చెవులు ఉన్నాయి కానీ మనం ధ్యాస ఎక్కడో ఉందనుకోండి, ఎవరన్నా చెప్పిన మాట వినపడుతుందా మనకి? వినపడదు. అంటే ఆ యొక్క అంతరింద్రియం పనిచేయట్లేదు అనమాట, వేరే చోట ఉన్నది, అందువల్ల మనకి ఇది వినపడదు. అలాగే చూస్తూ ఉంటాం కానీ కళ్ళ ముందు జరిగేది మనం గ్రహించాం ఒక్కోసారి, అంటే ఇక్కడ కూడా చూపు అనేది పనిచేయదు. ఈ రకంగా ఈ యొక్క శక్తి మన బాహ్యేంద్రియాలుగా కాకుండా అంతరింద్రియాలలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఈవిడ ముందు ఉన్న చేతులలో అభయ ముద్ర ఒక చేతిలో, వరద ముద్ర ఒక చేతిలో కలిగి ఉంటూ ఉంటుంది అన్నమాట. ఈవిడ మనం ఏమంటాము, ఇప్పుడు మనం బాహ్యంగా ఇప్పుడు ప్రాపంచికంగా ఉన్నంత వరకు ద్వైతంలో ఉంటాం, అంటే నేను వేరు నువ్వు వేరు, దేవుడు వేరు నేను వేరు, పిల్లలు ఏదైనా నేను అనేది మనం ఒకటి, మన ఎదురుగా ఉన్నది ఒకటి, 2 ద్వైతంలో ఉంటాం మనం. కానీ సృష్టి లెక్కలో ఏంటంటే ఆత్మస్వరూపులుగా చూసినప్పుడు అందరూ కూడా ఒకటే ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని కలిగి, అంటే ద్వైతం తీసి అద్వైతం కూడా చూపిస్తుంది. అంతరేంద్రియాలలో ఉంటుంది శక్తి కాబట్టి అంతర్శక్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఈవిడ కాళ్ళకి అంటే నూపురాలు అంటే మామూలుగా మనం ఇప్పుడు పెట్టుకునే పట్టీలు కాకుండా కడియాల్లాగా ఉంటాయి అన్నమాట, లావుగా పెద్దగా పూర్వకాలంలో పెట్టుకునేవాళ్ళు బాగా. అటువంటి నూపురాలు ధరించి ఉంటుంది అనమాట. ఈవిడ్ని యజ్ఞవరాహ స్వామి ప్రతీక అంటారు. అంటే వరాహ స్వామికి యజ్ఞవరాహ స్వామి అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామికి చెప్తాను చూడండి, పంచముఖ ఆంజనేయ అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అలాగే వరాహ స్వామికి కూడా యజ్ఞవరాహ స్వామి అంటారు.
ఆ యజ్ఞవరాహ స్వామి శక్తిగా ఎక్కువగా ప్రజలలో ఇది ఉన్నది. ఈవిడని పూజించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఈమెని యుద్ధానికి వెళ్లే ముందు ప్రజవాళ్ళు విజయం కోసం ఈ అమ్మ దగ్గరకు వచ్చి పూజిస్తారు, ఈమెని ఆరాధిస్తారు అన్నమాట. అంటే ఈమెని విజయానికి ప్రతీకగా చెప్పుకుంటారు. తర్వాత ఇంకొకటి ఏం చెప్తారంటే, ఈ వారాహి మాత అనేది లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు అని చెప్తారు. అంటే లలితాదేవి యొక్క సైన్యంలో సేనాపతిగా సైన్యాధ్యక్షురాల్లాగా ఉంటుంది. ఎప్పుడు కూడా విజయాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈవిని విజయ దేవతగా రాజులు ఎప్పటి నుంచో కూడా రాజులు యుద్ధానికి వెళ్లే ముందు ఈవిడ యొక్క ఆశీస్సులు తీసుకోవటం మన సాంప్రదాయంగా ఉన్నది. ఇది వారాహి మాత యొక్క రూపం. దీంట్లోనూ లక్షణాలు కూడా చెప్పాను అన్నమాట కొన్ని. ఇక్కడ ఇంకా కొంచెం ఏంటంటే, మనకు అన్నప్రదాయని అని కూడా అంటారు వారాహి మాతను. అంటే మన భూమిని కాపాడుతూ ఉంటుంది అనమాట. అంటే భూమి యొక్క రక్షణ చేస్తాం, భూమి యొక్క సారాన్ని కాపాడుతాం చేయటం ఈవిడ యొక్క ఇదిగా పనిగా చేస్తూ ఉంటుంది. అందుకనే ఈవిడకి అన్నదాయిని అనే అన్నప్రదాయిని అనే ఇది కూడా ఉన్నదన్నమాట. అట్లాగే మనుషులకి, ఈ జీవజాతికి, మనకి భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఎలాగైతే అన్నప్రదాయినో, దేవతలకి కూడా అన్నప్రదాయిని. ఎలాగంటే వాళ్ళకి యజ్ఞ యొక్క హవ్యాన్ని ఇస్తుంది. యజ్ఞ యొక్క హవ్యం అంటే ఇప్పుడు ఋషులు వీళ్ళంతా యజ్ఞాలు చేసినప్పుడు ఆ హవ్యాన్ని ఒకళ్ళకి అందిస్తారు, వాళ్ళకి అదే ఆహారం. ఇప్పుడు మన అమృతం అని చెప్పుకుంటారు చూడండి, దేవతలు మనలాగా తినరు, అమృతమే వాళ్ళకి ఇది అని చెప్పుకుంటాం. అట్లాగే ఈ యజ్ఞ యొక్క హవ్యము వాళ్ళకి ఇదనమాట. అట్లాగే ఈ భూలోకంలో ఎంత యజ్ఞాలు జరిగితే దేవతలకి అంత ఆనందం, వాళ్ళకి ఆ హవ్యం కూడా బాగా లభిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ వారాహి మాత ఇంకా ఏం చేస్తుందంటే, మనకి కాలం యొక్క విలువని నేర్పిస్తుంది. అంటే మాత అంటే కాలం యొక్క విలువ నేర్పడం అంటే, మనకి ఎప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు చూడండి, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు, పోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు, మనకి చాలా జాగ్రత్తగా సమయాన్ని వినియోగించుకోండి అని చెప్తుంటారు అందరూ. అట్లాగా ఆ కాలం యొక్క విలువని చెప్పి ఎప్పుడు కూడా మనం వర్తమానంలో ఉండేటట్టుగా నేర్పిస్తూ ఉంటుంది అనమాట. వర్తమానంలో ఉండటం అంటే ప్రెజెంట్ లో, అంటే ఇప్పుడు మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీద శ్రద్ధతోటే ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూడండి, ఒక్కోసారి రేడియోలో పాటలు పెట్టుకుని ఇటు కూరలు జరుగుతూ ఉంటాం, అంటే అక్కడ రెండు పనుల్లో ఉన్నది ధ్యాస. ఏ పని మీద ఉండాలి? ఒకదాని మీదే ఉండాలి. వంట చేస్తుంటే వంట మీదే ఉండాలి, చదువుతుంటే చదువు మీదే ఉండాలి, సినిమా చూస్తుంటే సినిమా మీదే ధ్యాస ఉండాలి. సినిమాలో కూర్చొని హాల్లో మనం ఎక్కడో పిల్లలు ఏం చేస్తున్నారో, ఇంట్లో ఏం చేస్తున్నారో అంటే ఆలోచిస్తే అక్కడ ఎంజాయ్ చేయలేం కదా. ఏ పనిలో అయినా కూడా వర్తమానంలో ఉండటం అంటే మనం ఆ క్షణం ఏ పనిలో ఉన్నామో దాంట్లోనే ఉండాలి, దాని యొక్క విలువ అది అనేది మనకు అట్లా చెప్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఈమెని ఇంకొకటి ఏం చెప్తారంటే, ఈ శక్తి అనేది మన శరీరంలో ఆజ్ఞా చక్రానికి వెళ్ళి మళ్ళీ విశుద్ధి చక్రానికి వచ్చి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రుద్రగ్రంథిని భేదన చేస్తుంది అనమాట. అంటే మనకి రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి 3 గ్రంథులు ఉన్నాయి కదండి. ఈ విశుద్ధి చక్రానికి, ఆజ్ఞా చక్రానికి మధ్య ఉన్నటువంటి రుద్రగ్రంథిని భేదించే శక్తి ఈ వారాహి శక్తి. ఈ వారాహి శక్తిని అందుకనే ఏం చెప్తారంటే, ఈ యొక్క ఆజ్ఞా చక్రానికి వెళ్ళేటప్పుడు రుద్రగ్రంథిని భేదించి ఏకత్వంతో ఆత్మతత్వాన్ని బోధిస్తుంది అనేది మనకు చెప్తారు. అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, ద్వైతం అద్వైతం అని చెప్పుకున్నాం. ద్వైతం అంటే నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనేది ద్వైతం. అంతా ఒక్కటే, ప్రపంచం అంతా ఒక్కటే, నాలోనే అంతా ఉంది, అన్నిట్లోనూ నేనున్నాను అని అది ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఈవిడకి, ఈ వారాహి మాతకి అతీంద్రియ శక్తులు కూడా ఉన్నాయి. అంటే కొంతమంది తాంత్రికులు అంటారు చూడండి, ఆ తాంత్రికులు అనేవాళ్ళు ఈ వారాహి మాతని అతీంద్రియ శక్తుల కోసం పూజిస్తారు అన్నమాట. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడో, అంటే ఇదివరకటి రోజుల్లో ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఎక్కువ లేవకపోవచ్చు ఇది. తర్వాత ఈవిడ త్రినేత్రి అని చెప్పుకున్నాం కదా, త్రినేత్రి అవ్వటం, 3వ కన్ను ఉండటం వల్ల ఈవిడకి చాలా దివ్య శక్తులు ఎన్నో ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ మన మనుషుల్లో కూడా
అహంకారం అంటే ఉత్తమమైన అహంకారం అని చెప్తారు. అంటే ఎవరైతే స్వార్థంతో కూడిన అహంకారం కాకుండా, ఇప్పుడు నేనున్నాను అంటే నాకు ఇది కావాలి, నాకు బాగా ఉండాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి అనేది స్వార్థంతో కూడిన అహంకారం. ఇట్లా కాకుండా నేను ఉండాలి, నలుగురికి నేను ఉపయోగపడాలి, ఈ పిల్లలకి నేను బాగా పెంచగలగాలి, ఈ విశ్వానికి నేను సేవ చేయాలి, ఈ ప్రపంచానికి నేను రక్షణగా ఉండాలి అని ఆయన అనుకునేది ఉత్తమమైన అహంకారం. అట్లా ఈ ఉత్తమమైన అహంకారం ఎవరైతే కలిగి ఉంటారో వారందరినీ కూడా వారాహి మాతగా పోలుస్తారు అన్నమాట. అంటే అది ఒక నానుడి ఉన్నది ప్రజల్లో. అంటే మనం అంటాం చూడ, నువ్వేమన్నా దేవుడిగా అంటాం కదా, అట్లాగా వారాహి మాతరా, నువ్వు వారాహి మాతలాగా చేస్తున్నావు అనేది ఉండేది అనమాట ఇదివరకు. అంటే ఈ ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే ఎంత కష్టమైన సాధన చేయాలి అని అనుకుంటారు. కానీ అట్లా కాదు, మనం ఎప్పుడూ కూడా ప్యూరిటీతో ఉండి ఆత్మస్థితిలో ఉంటే అదేమి పెద్ద కష్టమైనది ఇది కాదు అనేది ఈ వారాహి మాత యొక్క దీంట్లో మనకి అర్థం అవుతూ ఉంటుంది. మేడం కొంచెం సౌండ్ పెంచరా భారతి మేడం? అలాగే అమ్మ. ఓకే, బాగుందా? ఓకే మేడం. ఈ వారాహి శక్తి అనేది మన శరీరం యొక్క రక్తంలో గ్లూకోజ్ రూపంలో ఉన్నది. వారాహి శక్తి అనేది గ్లూకోజ్ రూపంలో ఉన్నదన్నమాట. గ్లూకోజ్ అంటే తీపి, అంతే కదా. మనం గ్లూకోజ్ అనేది తీయగా ఉంటుంది. గ్లూకోజ్ మనందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా వాడట్లేదు, కానీ ఇదివరకు రోజుల్లో గ్లూకోజ్ ప్రత్యక్షంగా వాడేవాళ్ళం. ఈ గ్లూకోజ్ అనేది గ్రీకు పదం నుంచి వచ్చింది అన్నమాట. ఇది అంటే మనం తినే ఆహారాల్లో ఏ ఆహారంలో అయినా కూడా ఏ తీపి ఉంటుందో దాన్ని గ్లూకోజ్ అంటారు. గ్లూకోజ్ అంటే కేవలం మనం గ్లూకోజ్ గా వాడే పౌడర్ మాత్రం కాదనమాట. ఏ పదార్థంలో అయినా సరే దానిలో ఉన్నటువంటి తీపిని గ్లూకోజ్ అంటారు. ఇప్పుడు కొన్ని పండ్లలో, మామిడి పండులో ఒక రకం తీపి ఉంటుంది, జామ పండులో ఒక రకం తీపి, సపోటాలో ఒక రకం తీపి, అలాగే కూరగాయల్లో కూడా ఉంటాయి చూడండి. బంగాళదుంపలు ఒకలాగా ఉంటాయి, అలా ఒక్కొక్క ప్రతి దాంట్లోనూ కూడా ఈ గ్లూకోజ్ అనేది అంత ఇంత ఉంటుంది. తీయగా పంచదార లాగా ఉండటమే కాదనమాట, ఒక రకమైన తీపి రకం ఉండే ప్రతి దానిని కూడా గ్లూకోజ్ అనే అంటారు అనమాట. అంటే మనం తినేది ఈ పంచదార వాడుకునేవి ఈ గ్లూకోజ్ లాగా వాడేవి అది కాదు. మన శరీరానికి శక్తి కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంది ఈ గ్లూకోజ్. మన రక్త ప్రవాహంలో కణాల్లో, అంటే ఈ రక్త కణాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఈ రక్తం ప్రవహించేటప్పుడు ఆ దాంట్లో ఉన్నటువంటి గ్లూకోజ్ ని రక్త చక్కెర అంటారు. అంటే మన శరీరంలో యొక్క రక్తంలో ఉన్న గ్లూకోజ్ నేమో రక్త చక్కెర అంటారు. అంటే పండ్లల్లో, కూరగాయల్లో ఇట్లా రకరకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా మేడం. ఒక్కొక్క దాంట్లో ఉండేదాన్ని ఒక రకమైన గ్లూకోజ్ ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలో ఉండే రక్తంలో ఉన్న గ్లూకోజ్ ని రక్త చక్కెర అంటారు అన్నమాట. ఇది మన రక్తం నుంచి కూడా గ్లూకోజ్ శక్తిని నిల్వ చేయడానికి కొన్ని కణాల్లో పంపిస్తుంది. అంటే ఈ గ్లూకోజ్ అనేది కొంచెం నిల్వ కూడా ఉంచుతారు. అంటే ఎప్పుడైనా కొంచెం మనకు అవసరమైనప్పుడు మనం ఏదైనా కొన్ని దాచి ఉంచుతాం చూడండి, అవసరమైనప్పుడు పనికి వస్తాయి అని ఒక పక్కన కొన్ని ఉంచుతాం. అట్లాగే మన శరీరం కూడా ఈ గ్లూకోజ్ ని మన నిత్య మామూలుగా అవసరానికి తగ్గేది కాక ఇంకా కొంచెం నిల్వ ఉంచుకుంటుంది అనమాట. ఈ నిల్వ చేయడానికి శరీరానికి కావాల్సింది ఏంటంటే ఇన్సులిన్ అనే పదార్థం అవసరం. ఈ ఇన్సులిన్ అనే దాని వల్ల గ్లూకోజ్ నిల్వ చేయబడి ఉంటుంది. ఈ ఇన్సులిన్ లేకపోతే ఈ గ్లూకోజ్, నిల్వగా ఉన్న గ్లూకోజ్ అంతా కూడా రక్తంలో కలిసిపోయి ఎక్కువైపోతుంది. అదే మనకు డయాబెటిక్ గా వస్తుంది అనమాట. అంటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు డయాబెటిక్ అంటారు, షుగర్ పేషెంట్ అంటారు చూడండి. అందుకే షుగర్ పేషెంట్లకి ఇన్సులిన్ ఇంజక్షన్లు అంటారు. బాగా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ ఇంజక్షన్ ఇస్తారు చూడండి. అంటే వాళ్ళ శరీరంలో సహజంగా ఇన్సులిన్ అనేది ఎక్కువ తయారవ్వట్లేదు అనమాట, ఉత్పత్తి. అందువల్ల ఇన్సులిన్ అనేది వాళ్ళు మందు వేరే ఇవ్వాల్సి వస్తుంది, బయట నుంచి శరీరంలోకి ఎక్కిస్తున్నారు. అట్లాగే ఈ గ్లూకోజ్ అనేది మన శరీరంలో యొక్క శక్తికి ఒక ముఖ్యమైన అవసరం. అంటే శరీరంలో శక్తి కోసం చాలా చెప్పుకున్నాం. ఆక్సిజన్ అవసరమే మనకి శక్తి కావాలంటే, ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ అవసరమే. అట్లాగే వాటిల్లో ఈ గ్లూకోజ్ అనేది ప్రత్యక్షంగా, అవి పరోక్షంగా అయితే గ్లూకోజ్ అనేది ప్రత్యక్షంగా మనకి ముఖ్య అవసరం అన్నమాట. ఈ గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే
శరీరంలో ఉండేటువంటి కాలేయం అనేది ఉంటుంది చూడండి. మన శరీరంలో కాలేయం అంటారు. కాలేయం ఈ గ్లూకోజ్ ని ఉత్పత్తి చేస్తుంది. నిల్వ చేసేది ఇన్సులిన్ అన్నమాట. అట్లాగే షుగర్ వర్సెస్ గ్లూకోజ్ అంటే షుగర్ అనేది గ్లూకోజ్ లాంటిది అన్నమాట. ఈ వివిధ రకాల చక్కెరలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ మన శరీరం రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ని ఫ్రక్టోజ్ అంటే మన శరీరంలో ఉండే గ్లూకోజ్ రక్త చక్కెర అంటాం కదా. అట్లాగే ఇందాక చెప్పుకున్నాం పండ్ల నుంచి, కూరగాయల నుంచి, పాల నుంచి ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కాకపోతే ఎక్కువగా చెప్పేది ఏంటంటే మనకు ఫ్రూట్స్ నుంచి వచ్చేదాన్నేమో ఫ్రక్టోజ్ అంటారు, పాల నుండి వచ్చేదాన్ని లాక్టోజ్ అంటారు. అంటే గ్లూకోజుల్లో రకాలు అనమాట. ఫ్రక్టోజ్ గ్లూకోజ్ ఒకటి, లాక్టోజ్ గ్లూకోజ్ ఒకటి. ఎందుకంటే మనం పాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువ వాడుతుంటాం కాబట్టి ఈ గ్లూకోజ్ కూడా, ఈ ఫ్రక్టోజ్ గ్లూకోజ్ అనేవి కూడా మన శరీరంలో ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇవి కూడా మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఈ ఇన్సులిన్ వల్ల, ఈ కాలేయం వల్ల మన శరీరంలో శక్తిగా మారుతాయి అన్నమాట. ఎప్పుడైతే మన శరీరంలో రక్తంలో ఈ ఎక్కువ స్థాయిలో చక్కెర ఉంటుందో అప్పుడు మనకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంటే హైపర్స్లీనియా అనేది ఎక్కువ అవయవాలకి రక్తాన్ని అందించేటప్పుడు ఆ రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ఎక్కువైపోతూ ఉంటుంది. అదే సరఫరా తక్కువ చేసినప్పుడు తక్కువ అయిపోయి దానికి ఇది అవుతాయి అన్నమాట. ఇది ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఆ రక్తనాళాలకు, గోడలకి అడ్డుగా ఇదిగా ఒక రకమైన జిగటలాగా అంటుకుపోతుంది అన్నమాట. దానివల్ల రక్త ప్రవాహం సరిగ్గా జరగదు, నాళాలకి సరిగ్గా అందదు అనమాట. అంటే ఈ మన రక్తాన్ని తీసుకువెళ్ళేటువంటి ఆ నాళాలు ఉన్నాయి కదండి, ఈ నాళికలు సరిగ్గా పూడుకుపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకి పైపులో వాటర్ వెళ్ళేటప్పుడు ట్యూబ్ లో ఖాళీగా చక్కగా ట్యూబ్ ఉంటే నీరు డైరెక్ట్ గా బాగా వస్తుంది. అదే ట్యూబ్ లో మనకి ఏమన్నా మురికి, మట్టి, జిడ్డు ఇలాంటివి అంటుకున్నాయి అనుకోండి, నీరు సరిగ్గా అందదు కదా, పోదు, అవి అడ్డుపడతాయి. అలాగే మన శరీరంలో ఈ షుగర్ అనేది, గ్లూకోజ్ అనేది ఎక్కువైపోతే అది కూడా ఒక జిడ్డు మడ్డి లాగా పట్టుకుపోయి ప్రవాహానికి, రక్త ప్రవాహానికి అడ్డుపడుతుంది అన్నమాట. ఇది చాలా సమస్యలు వస్తాయి. ఏంటంటే స్ట్రోకులు రావచ్చు, ఇందాక చెప్పుకున్నాం. హార్ట్ అటాక్ కానీ, తర్వాత పెరాలసిస్ స్ట్రోక్ కానీ, ఇట్లా కొన్ని స్ట్రోక్స్ రావచ్చు. కొన్నిసార్లు మూత్రపిండాలు వ్యాధి వస్తుంది, కొన్నిసార్లు కళ్ళకి దృష్టి సమస్య రావచ్చు, నరాల వీక్నెస్ అంటారు చూడండి, నరాల సమస్యలు ఇట్లాంటివి. అయితే ఇవి ఏదైనా కూడా ఎక్కువగా ఒక్కొక్కసారి సడన్ గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిదానంగా కొంచెం కొంచెం పెరిగేదైతే మనం గ్రహించుకుంటాం, కానీ ఎప్పుడైతే సడన్ గా వచ్చే ఉంటాయో మనం తొందరగా గ్రహించుకోలేము. కాబట్టి అలాగని ఎప్పుడు ఎక్కువ రాదు, అలా వచ్చే అవకాశం కూడా ఉంటది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనేది. అందుకనే కొంచెం పెద్ద వయసు వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు ఇదివరకు 50-60 ఏళ్ళు వస్తే ఎప్పుడు కూడా ఈ షుగర్ టెస్ట్ అవి చేయించుకోండి అని. కానీ ఇప్పుడు రోజుల్లో అయితే ఇంకా చిన్న వయసులోనే వస్తున్నాయి. ఇంకా జాగ్రత్తలుగానే ఉండాలి, తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే డయాబెటీస్ వస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ డయాబెటీస్ కూడా 2 రకాలుగా ఉంటుందండి. 2 రకాలు ఏంటంటే టైప్ 1, టైప్ 2 అంటారు అనమాట. అంటే ఈ ఇన్సులిన్ అనేది నిల్వ చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఉండేటువంటి ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ అనేది, గ్లూకోజ్ అనేది కాలేయం నుంచి ఉత్పత్తి అయితే ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. ఈ ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోతే ఇన్సులిన్ అనేది తక్కువగా వస్తుంది. కాబట్టి అది తక్కువగా, అంటే కావలసినంత విడుదల చేయకుండా ఇన్సులిన్ ని తక్కువగా విడుదల చేస్తుంది అనమాట. ఆ తక్కువగా విడుదల చేయటం వల్ల మన శరీరానికి కొంచెం శక్తి తగ్గుతుంది అనమాట. అంటే ఈ గ్లూకోజ్ అనేది పెరిగిపోతుంది. అంటే ఎక్కువ స్థాయిలో పెరగదు కానీ, అంటే అసలు ఇన్సులిన్ ఉత్పత్తి ఉన్నది కానీ కావాల్సినంత లేదు, తక్కువగా ఉంది. అంటే మనకి 80% కావాలంటే అది 50-60 ఇస్తుంది. ఆ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే టైప్ 2 అనేది ఏంటంటే అసలు శరీరంలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాదు. అంటే ప్యాంక్రియాస్ పూర్తిగా పనిచేయట్లేదు అనమాట. పూర్తిగా పనిచేయనప్పుడు అసలు ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. అసలు ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు శరీరానికి అది చాలా ప్రమాదకరం కదా. కాబట్టి అందులో ఈ టైప్ 1, టైప్ 2 ఉన్నప్పుడు, అసలు ఉత్పత్తి కాదు అనే టైప్ 2 ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట.
రెండు వినిపించాం కదా. అంటే ఇప్పుడు మన శరీరంలో గ్లూకోజ్ కొంచెం లో అయింది అనుకోండి, అంటే తక్కువ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి ఒక రకమైన భయం అనేది. అంటే ఏ పని కూడా అమ్మో నేను ఈ పని చేయలేనేమో, అమ్మో నేను ఇవాళ పరీక్ష రాయలేనేమో, అమ్మో నాకు ఈ పాఠం గుర్తులేదేమో, ఇట్లాంటి భయాలు ఉంటాయి చూడండి. తెలియని భయం అన్నమాట. అటువంటి భయాలు కూడా కలుగుతాయి తక్కువ ఉన్నప్పుడు గ్లూకోజ్. ఇంకా కొంచెం మైకం రావటం, వణకటం, అంటే చెయ్యి మనం ఏదైనా పట్టుకున్నప్పుడు వణుకుతూ ఉంటుంది, రాస్తూ ఉన్నప్పుడు చెయ్యి వణుకుతూ ఉంటుంది చూడండి మనకి. అట్లా వణకటము, చెమటలు పట్టటము, ఆకలి ఎక్కువగా ఉండటము, బలహీనత ఉంటాయి. అందుకే షుగర్ పేషెంట్లకి ఆకలి ఎక్కువ ఉంటుందని చెప్తారు. వాళ్ళు కాసేపటికి కొంచెం కొంచెం టైంలో కాస్త కాస్త తింటూ ఉండాలని చెప్తారు అనమాట. ఇట్లాంటివన్నీ స్పృహ కోల్పోవటం ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇందాక హై అయితే ఏంటనేది చెప్పుకున్నాం కదా. దృష్టి సమస్య రావటం, గుండె జబ్బులు రావటం, మూత్రపిండాల వ్యాధి, అవన్నీ ఎక్కువైనప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు తక్కువైనప్పుడు ఇవి చెప్పుకున్నాం. ఈ గ్లూకోజ్ యొక్క వివరాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇవి అన్నమాట. ఇప్పుడు మనం ఈ గ్లూకోజ్ పారాహిమత శక్తికి పోలికలు చూసుకుందాం. వారాహి శక్తిని మనం ఏం చెప్పుకున్నాం, వారాహి మాత శక్తి ప్రదాయిని అని చెప్పుకున్నాం కదా. అట్లాగే గ్లూకోజ్ కూడా ఇందాక చెప్పుకున్నాం. మన శరీరంలో శక్తికి అవసరమైన వాటిలో ఆక్సిజన్ ఇవి చెప్పుకున్నట్టే అవి ఇండైరెక్ట్ అయితే, ఈ గ్లూకోజ్ అనేది డైరెక్ట్ గా మనకి శక్తి ప్రదాయిని అని చెప్పుకున్నాం కదా. అట్లాగే వారాహి శక్తి ఏ విధంగా అయితే మన శక్తి ప్రదాయినో, ఈ గ్లూకోజ్ అనేది కూడా మన శరీరంలో మన శరీర అవసరాలకు అవసరమైనటువంటి శక్తికి ఇది ప్రధానమైన అవసరం అన్నమాట. తర్వాత ఈ వారాహి శక్తి మనకి కాలం విలువ నేర్పించి వర్తమానంలో ఉండటం నేర్పిస్తుంది అని చెప్పాం. కాలం యొక్క విలువని మనకి చెప్పి ఎప్పుడు కూడా వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. అట్లాగే ఈ గ్లూకోజ్ అనేది కూడా మనకి కాలం విలువని నేర్పిస్తుంది. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళకి ఆహారం టైంకి తీసుకోవాలి. ఆహారం వాళ్ళ 2 hours అనో 1 hour అనో 3 hours అనో అది ఉంటుంది. తర్వాత మనకి చెప్తారు భోజనం ఎప్పుడు కూడా ఒక వేళకి తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. రోజు మధ్యాహ్నం 12 గంటల కంటే రోజు 12కి, రోజు 1 గంట కంటే రోజు 1 o'clock, అలా ఒక టైంకి తీసుకుంటాం చాలా అవసరం అనేది ఈ గ్లూకోజ్ మనకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు తెలిసిందే మనకి. అంటే ఇక్కడ గ్లూకోజ్ అనేది కూడా మన శరీరానికి మనకి టైం యొక్క విలువని నేర్పించి వర్తమానంలో ఉండేటట్టుగా చేస్తుంది. అంటే ఆ టైం అవ్వగానే మనం ఆహారం తీసుకుంటుంటాం కదండి శ్రద్ధ పెట్టి, అదే కదా వర్తమానంలో ఉండటం అంటే. తర్వాత ఇంకోటి ఏం చెప్పుకున్నాం అంటే, ఈ వారాహి శక్తి మన యొక్క రుద్ర గ్రంథిని భేదిస్తూ విశుద్ధి చక్రం నుంచి ఆజ్ఞా చక్రానికి మధ్యలో ఉండేటువంటి రుద్ర గ్రంథిని భేదించి ఆజ్ఞా చక్రానికి వెళ్తుంది అని చెప్పుకున్నాం కదా. ఈ గ్లూకోజ్ అనేది కూడా ప్రతి అణువులో కూడా అంటే గ్లూకోజ్ అనేది అణువుల దగ్గరికి పైకి కిందకి తిరుగుతూ అందజేస్తూ ఉంటుంది అనమాట. గ్లూకోజ్ అంటే ఒకే దారిలో వెళ్ళదు, పైనుంచి కిందకి వస్తుంది, మళ్ళీ అంటే ఇంకో వరుస పైనుంచి కిందకి రావటం కాదు, ఇదే మళ్ళీ కింద నుండి పైకి వెళ్ళటం, పైనుంచి కిందకి రావటం రెండు. అంటే ఆజ్ఞాచక్రం నుంచి విశుద్ధికి వచ్చి విశుద్ధి నుంచి ఆజ్ఞాచక్రానికి ఎలా అయితే రుద్రగ్రంథి భేదిస్తూ వెళ్తుందో, అదే విధంగా ఈ గ్లూకోజ్ కూడా అదే విధంగా శరీరంలో పైనుంచి కిందకి రావటం, మళ్ళీ కింద నుండి పైకి వెళ్ళటం చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఈ వారాహి మాతని విజయ దేవతగా చెప్పుకుంటారు, విజయం కోసం ప్రార్థిస్తారని చెప్పుకున్నారు. అట్లాగే మనం ఏ పనిలో అయినా కూడా విజయం పొందాలి అంటే ఫస్ట్ మనకి కావాల్సింది శక్తి. ఈ శక్తి అనేది లేకపోతే ఏ విధంగా కూడా మనం ఏ పని చేయలేము, ఎందులోనూ విజయం పొందలేము. కాబట్టి ఈ గ్లూకోజ్ అనేది సరిగ్గా ఉంటే మన శరీరం ఇప్పుడు కూడా విజయం వైపుకే ఉంటూ ఉంటుంది. ఈ వారాహి మాత ఆరోగ్యప్రదాయని అని చెప్పుకున్నాం. అంటే ఈ గ్లూకోజ్ అనేది మన శరీరం ఉన్నప్పుడు ఏ స్ట్రోక్స్ రావు, ఏ వణుకుడు రాదు, ఏ భయాలు, ఏ మగతలు ఇట్లాంటివి ఏది ఉండదు. మనం ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా ఉంటాం అనేది తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా వారాహి మాత లక్షణాల్లోనూ గ్లూకోజ్ లక్షణాల్లోనూ పోలిక కనిపించింది అన్నమాట. అది మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వారాహి శక్తి, ఇంకోటి ఇంద్రాణి శక్తి. ఈ రెండు అంటే ఇంద్రాణి శక్తి అంటే ఏం చెప్పుకున్నాం, హిమోగ్లోబిన్. వారాహి శక్తి అంటే ఏం చెప్పుకున్నాం, గ్లూకోజ్. ఓకే మాస్టర్స్, ఇంకా మరి
మిగతా తర్వాత చెప్పుకుందామా? ఇంకా చాముండి మాత ఒక్కటి చెప్పుకోవాలి. అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం మేడం. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మన దేహంలో రక్తంలో ఉన్నటువంటి మరి హిమోగ్లోబిన్ కి అలాగే గ్లూకోజ్కి అధిష్టానమైనటువంటి దేవతలకి మరి ఆ దేవతలకి ఈ యొక్క గ్లూకోజు హిమోగ్లోబిన్ మన దేహంలో వహించేటువంటి పాత్రలకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని చాలా చక్కగా అర్థమయ్యేటట్లు ఎంతో వివరంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి మాస్టర్. మన కారుణ్య సమూహం నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి మరొక సెషన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్, సంతోషం 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 అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మాస్టర్స్. సుజాత గారికి ధన్యవాదాలు. ఓకే అండి, ఉంటాను.